పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి 15 రోజుల తర్వాత భారత్ తన ప్రతాపం చూపించింది. టెర్రరిస్టుల గుండెల్లోకి చొచ్చుకు వెళ్లి వారికి దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వెళ్లి లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి భయంకరమైన టెర్రరిస్టు గ్రూపులకు చెందిన 9 స్థావరాలను నేలమట్టం చేసింది. భారత సాయుధ బలగాలు ఈ టెర్రరిస్ట్ క్యాంపులను గుర్తించి మరీ టార్గెట్ చేశాయి. ఈ క్యాంపులే భారత్పై అనేక దాడులకు కుట్రలు పన్నాయి. ప్రస్తుత వార్తల ప్రకారం ఈ మెరుపు దాడిలో లష్కరే తోయిబాకు చెందిన 2 టాప్ కమాండర్లు హతమయ్యారు. ఈ ఇద్దరిని లష్కర్ టెర్రరిస్ట్ కార్యకలాపాల మాస్టర్ మైండ్లుగా భావిస్తున్నారు. హతమైన వారిలో మొదటివాడు హఫీజ్ అబ్దుల్ మాలిక్. ఇతడు లష్కర్కు చెందిన ఒక పెద్ద ఆపరేషనల్ కమాండర్ అని తెలుస్తోంది. మురిద్గేలో ఉన్న లష్కర్ ముఖ్య కార్యాలయం మర్కజ్ తయ్యబాలోని ఈ దాడి జరిగింది. ఇక రెండో వాడు ముసద్దీర్. ఇతడు లష్కర్ విదేశీ టెర్రరిస్టులతో కలిసి కుట్రలు పన్నడంలో కీలక సూత్రధారిగా ఉండేవాడు. ఈ ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ను గూఢచార సంస్థలు, సైన్యం, ప్రత్యేక దళాలు కలిసి నిర్వహించాయి. ఈ చర్యను టెర్రరిజంపై భారత్ కఠినమైన విధానంగా చూడవచ్చు. అంతేకాదు ఈ చర్య ద్వారా భారత్ అంతర్జాతీయ సమాజానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది. పౌరుల భద్రతను కాపాడడంలో తాము ఏ మాత్రం రాజీ పడబోము అని తేల్చి చెప్పింది. భారత్ టార్గెట్ చేసిన టెర్రరిస్టు స్థావరాలలో జైషే మహ్మద్ ముఖ్య కార్యాలయం కూడా ఉంది. దీనితో పాటు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ క్యాంపులను కూడా నాశనం చేశారు. అతిపెద్ద దాడి బహ్వల్పూర్లో జరిగింది. ఇది అంతర్జాతీయ సరిహద్దు నుండి దాదాపు 100 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడే జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇప్పుడు దాని పని అయిపోయింది. అదేవిధంగా సాంబా సెక్టార్ సరిహద్దు నుండి 30 కిలోమీటర్ల లోపల మురిద్గే అనే ప్రాంతంలో లష్కరే తోయిబా క్యాంప్ ఉండేది. దానిని కూడా భూమిలో కలిపేశారు. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల టెర్రరిస్టులు ఇక్కడి నుండే వచ్చారు. ఇక్కడ 26/11 ముంబై దాడులకు సంబంధించిన లష్కరే తోయిబా ట్రైనింగ్ సెంటర్ ఉండేది. అజ్మల్ కసబ్ ఇక్కడే శిక్షణ పొందాడు. ఈ స్థావరంలోనే ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ముఖ్య కార్యాలయం కూడా ఉంది. డేవిడ్ హెడ్లీ, రాణా ఇక్కడికొచ్చి వెళ్లారు. మొత్తానికి పహల్గాం దాడికి భారత్ గట్టిగా బదులిచ్చింది. టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసి వారి టాప్ కమాండర్లను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ టెర్రరిజంపై భారత్ దృఢ సంకల్పాన్ని చాటుతోంది.